ఐపీఎల్ 2026 మ్యాచ్ నంబర్ 1 ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ. ముందుగా ఆర్‌సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బట్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కొచ్చిన హైదరాబాద్ అయితే ఫస్ట్‌లో చాలా స్ట్రగుల్ అయింది. ఇషాన్ కిషన్ అండ్ హెన్రీ క్లాసన్ వల్ల కొంచెం పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసి సపోర్ట్ రెస్పెక్టబుల్ టార్గెట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ లాస్ట్‌లో వచ్చిన అనికేత్ వర్మ అయితే 200 స్కోర్ క్రాస్ అయ్యేటట్టు చూసాడు. బట్ ఆర్‌సీబీ బౌలింగ్ అయితే డఫీ మంచి బౌలింగ్ చేశాడు. భువనేశ్వర్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. షెఫర్డ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా వికెట్స్ తీశాడు. ఇంకా ఆర్‌సీబీ చేజింగ్‌కొస్తే ఆబ్వియస్‌లీ విరాట్ కోహ్లీ నాట్ ఔట్‌గా సింగిల్ హ్యాండ్‌తో లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ గెలిపించాడు. పడిక్కల్ అయితే ఫస్ట్ నుంచి హిట్టింగే ఎళ్తున్నాడు. పతిదార్ కూడా అంతే. సేమ్ టు సేమ్ వచ్చి రాగానే హిట్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ హైదరాబాద్ గుడ్ సైన్ ఏమంటే నితీష్ కుమార్ ఓపెనింగ్ స్పెల్ ఏస్తున్నాడు. ఆబ్సెన్స్ ఆఫ్ ప్యాట్ కమిన్స్ అండ్ సమ్ ఓకే. దిస్ స్పెల్ ఈస్ గుడ్ బట్ ఎస్ఆర్‌హెచ్ ఓవరాల్ బౌలింగ్ స్ట్రెంగ్త్ గానీ, ఏమన్నా బౌలింగ్ ఉంది అంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి చానా. 200 బ్యాటింగ్‌లో ఉన్నా గూడా ఈజీగా 15.4 ఓవర్స్‌లోనే చేజ్ చేశారంటే బౌలింగ్ చాలా వీక్‌గా ఉందన్నట్టు. ఫైనల్‌గా డఫీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఆఫ్టర్ ఫస్ట్ గేమ్ పాయింట్స్ టేబుల్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. ఆర్‌సీబీ రన్ రేట్ అయితే చాలా హెవీగా ఉంది. ఎస్ఆర్‌హెచ్ చాలా లీస్ట్‌కెళ్ళిపోయింది. బట్ ఇది కవర్ చేయాలంటే చాలా రిమైనింగ్ మ్యాచెస్ చాలా పెద్ద టార్గెట్‌తో గెలవాల్సి ఉంటుంది. మ్యాచ్ నంబర్ 2 ఎంఐ వర్సెస్ కేకేఆర్ ఎవరు గెలుస్తారో ఒకసారి కామెంట్. థ్యాంక్ యూ.